ఈరోజు మనం మాట్లాడుకునేది అయితే పల్లవి ప్రశాంత్ గురించి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ కదా. అయితే అతను రైతు బిడ్డగా అలాగే కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి ప్రవేశించాడు. అయితే అతనికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ వరించింది. అనేక కోట్ల మంది, సంథింగ్ 4 కోట్లు 5 కోట్ల మంది తనని 2 రాష్ట్రాల ప్రజలు ఆదరించారు అనే విషయం అయితే మనకు అర్థమవుతోంది. అయితే తనైతే టైటిల్ విన్నర్ అయ్యాడు. కానీ ఇక్కడ కొంతమంది అత్యుత్సాహం, అంటే యాక్చువల్గా అభిమానులు అనేవాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు కామన్ అభిమానులు లేదంటే పల్లవి ప్రశాంత్కి సంబంధించిన అభిమానులు అనేది అయితే ఇక్కడ మనకి స్పష్టం అవ్వలేదు. స్పష్టం అవ్వకుండానే మీడియా వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించేసి అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేసి చెప్పేసి అనడమైతే బాగోలేదు. ఎందుకంటే ఆ రోజు ఫైనల్ అందరూ అభిమానులకు సంబంధించిన వాళ్ళు వస్తారు. అలాగే మేబీ మిగతా కంటెస్టెంట్స్ లేకపోయినా అక్కడ అమర్దీప్ అభిమానులు, అంటే లాస్ట్ ఫైనల్లో ఉంటారనుకున్నప్పుడు ఎవరు అభిమానులు ఉంటారు, శివాజీ అభిమానులు, అలాగే ప్రియాంక అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానులు, అమర్ అభిమానులు అందరూ వస్తారు. అలాగే సెలబ్రిటీస్ని చూడడానికి అందరూ వస్తారు. సో వాళ్ళల్లో కొంతమంది ప్రత్యేకంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ జిందాబాద్ అంటే ఇంకా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సేనా వాళ్ళంతా? ఇంకా అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అయి ఉండొచ్చు కదా. ఒకవేళ పల్లవి ప్రశాంత్ మీద కావాలని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇలా చేశారు, బీభత్సం చేశారు అని నిరూపించడానికైనా అమర్దీప్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, లేదా వేరే ఫ్యాన్స్ అన్నా అయి ఉండొచ్చు, లేదా బయట నుంచి ఆ రోజు సండే ఒకటి అరాచక శక్తులు రావచ్చు. అక్కడ బార్లు అవి కూడా అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ పక్కన ఉన్నాయి అని అంటున్నారు. సో సంథింగ్ కొంతమంది ఏమో ఆకతాయి జనాలు కూడా తాగేసి ఉంటారు, వీళ్ళల్లో వచ్చేసి వాళ్ళ అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు. తర్వాత అక్కడ కోడిగుడ్లు, కిరోసిన్లు, పెట్రోల్ ఇవన్నీ తీసుకొచ్చారు అంటున్నారు. ఇప్పటిదాకా అయితే పోలీసుల కథనం ప్రకారము, అలాగే మనకు దొరికిన కొన్ని సాక్ష్యాలు బట్టి కూడా, అంటే ఈ ఫొటోస్ వల్ల కూడా మనకి ఎక్కడ అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పబడుతున్న వాళ్ళు వచ్చి ఇలాగ పెట్రోలు ఇవన్నీ తీసుకొచ్చి అయితే అక్కడ బీభత్సం సృష్టించారని అయితే కొంతమంది చెప్తున్న కథనము. ఇక్కడ కొంతమంది ఉన్నారు యూట్యూబర్స్, వాళ్ళు అమర్దీప్ ఫ్రెండ్స్ అన్న అయ్యి ఉండొచ్చు, అమర్దీప్కు సంబంధించి వెల్విషర్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎవరైనా కానీ, లేదా అమర్దీప్కి సంబంధించిన పే బ్యాచ్ అన్న అయ్యి ఉండొచ్చు మేబీ. వాళ్ళైతే చెప్పడం కథనం ఏంటంటే గుడ్లు, పెట్రోలు ఇవన్నీ తీసుకొచ్చి వచ్చేసారు, మేము లోపలైతే పల్లవి ప్రశాంత్కి చెప్పాము, అతను హెచ్చరించాము, అయినా అతను పట్టించుకోలేదు అని. నువ్వు చెప్పేస్తే సరిపోతుందా? అక్కడ పల్లవి ప్రశాంత్ కూడా ఆ మాట నిజంగానే చెప్పారని ఒప్పుకోవాలి. నువ్వు బయటకు వచ్చేసి ఏదో మీ ఫ్రెండ్ని ఫేవర్ చేసేద్దాము అంటే, నువ్వు మీ ఫ్రెండ్ని గెలిపించడానికి ఇన్నాళ్ళు నువ్వు చేసిన శ్రమంతా విఫలమైందని చెప్పేసి ఆ ప్రెస్టేషన్తో అలా చెప్పడం అయితే బాగోదు. ఇప్పుడు అమర్దీప్ బయటకు వచ్చాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయింది కాబట్టి తను బయటకు వచ్చి ఏ విధంగానైనా మాట్లాడచ్చు, అది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ చూస్తున్న ఫోటోలు, వీడియోల దృష్ట్యా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది అనేది. అది మాత్రం నిజంగా చాలా బాధాకరం. ఆ కోపంలో అమర్దీప్ ఏమైనా అనొచ్చు, కానీ నువ్వెందుకు అంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నావు, లేనిపోని మాటలన్నీ చెప్తున్నావు. నేను పల్లవి ప్రశాంత్కి నేనే చెప్పాను, ప్రత్యేకంగా నేనే వెళ్ళి చెప్పాను, కానీ తను వినిపించుకోలేదు అంటే ఎంతవరకు కరెక్టు? నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తే సరిపోతుందా? నువ్వు నీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ఒక మనిషి మీద నెపం అనేది మొయ్యడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలాగే నువ్వు ఇంకోటి అన్నావు, శివాజీ గారు బజ్జులో కూడా వెనకేసుకొచ్చారు పల్లవి ప్రశాంత్ అంటే, బజ్జు నీకు అంత తొందరగా లీక్ అయిపోయిందా బాబు? ఎందుకంటే శివాజీ బజ్జు 3 రోజుల తర్వాత వచ్చింది. అంటే అంత క్యూరియాసిటీ నువ్వు బజ్జు మీద కానీ శివాజీ మీద కానీ, అంటే స్పై మీద నువ్వు అంత ఏకాగ్రత పెట్టి అక్కడ శివాజీ బజ్జులో ఏం మాట్లాడాడు, అలాగే హౌస్లో వెనకేసుకొచ్చాడు, బయటకు వచ్చినాక శివాజీ దీని గురించి మాట్లాడలేదు అంటే, శివాజీ లోపల ఉన్నాళ్ళు శివాజీ ప్రశాంత్ని వెనకేసుకొచ్చాడని ఏడ్చి చచ్చారు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా తన ప్రశాంతంగా ఆల్రెడీ ఇప్పుడు తినని ప్రశాంతంగా ఉండనివ్వకే మీడియా వెంటపడి రాత్రులు కూడా తనని ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పేసి వేధించుకు తిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది పల్లవి ప్రశాంత్ని. ఇంక శివాజీ గారిని కూడా బతనివ్వను ఆయన. నువ్వు చెప్పేదేంటి? శివాజీ గారు ఏం మాట్లాడలేదు అనడం ఎంతవరకు కరెక్ట్? శివాజీ గారు మాట్లాడతారు, శివాజీ గారు వెనక నుంచి చేయాల్సిందంతా చేస్తారు, ఆ విషయం మాకు తెలుసు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు?
మాకే కాదు అందరికీ తెలుసు, శివాజీ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. సో నువ్వు నీ ఫ్రెండ్ ఓడిపోయాడు, మేము బయట నుంచి ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా సరే మా ఫ్రెండ్ ఓడిపోయాడు అనేది నువ్వు అత్యుత్సాహం ప్రదర్శించి వచ్చి నీ వీడియోలో మాట్లాడావు, ఐ మీన్ నీ ఛానల్లో మాట్లాడావు. సో నిన్ను పక్కన పెట్టేస్తే నువ్వు వేస్ట్, ఇంకా నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మాకు, నిన్ను పక్కన పెట్టేస్తే. నెక్స్ట్ ఇక్కడ స్టార్ మా బ్యాచ్ వాళ్ళు, స్టార్ మా ఛానల్ వాళ్ళు ఏం చేయాలి? బయటికి వదులుతున్నప్పుడు పల్లవి ప్రశాంత్ని ఇంత బీభత్సంగా ఉన్నప్పుడు కనీసం పోలీసులకి సమాచారం ఇచ్చి చాలా బీభత్సంగా ఉంది, మీరు ఎక్కువ మంది రావాలన్నా వాళ్ళని అడగవచ్చు, లేదంటే గనక పల్లవి ప్రశాంత్ని ఆ రోజు నైట్ అక్కడ ఉంచేసేయచ్చు. లేదా పల్లవి ప్రశాంత్ క్లియర్ కట్గా మొత్తం డీటెయిల్డ్గా చెప్పాలి, బాబు ఇలా ఉంది నాయన బయట చాలా బీభత్సంగా. ఎందుకంటే తెల్లవారు 2-3 పంపించారంట పల్లవి ప్రశాంత్. ఆ టైంలో పంపించినప్పుడు మీరు చెప్పచ్చు, బాబు పరిస్థితి చాలా బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉంటానని 1-2 సార్లు హెచ్చరించి పంపించుంటే బాగుండేది. అలా చెప్పకుండా మామూలుగా నువ్వు వెళ్ళిపో, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు, ఓకే ఇప్పుడు పర్వాలేదు అన్నట్టు పంపించేస్తే తనకి అక్కడ బయట పరిస్థితి అనేది పూర్తిగా అవగాహన రాలేదు. తను 105 days తను ఉండి లోపల ఒక ఇంటర్నెట్ లేకుండా ఏం లేకుండా ఒక అంటే ప్రెస్టేషను ఆటలు ఆ గేము ఫైనల్లో విన్నర్ ఎవరవుతారా ఏంటి అనేది ఒక చాలా వాళ్ళ ప్రెస్టేషన్లో ఉంటారు. ఆ ప్రెస్టేషన్లో తను విన్నర్ అయ్యాననే హ్యాపీనెస్తో బయటకు వచ్చి తను అంతవరకు విన్నర్లు చేసింది అభిమానులు అనే విషయం తనకు తెలుసు. ఇప్పుడు ఏ మీడియా అయితే తనని నెగిటివ్ చేసి మాట్లాడుతుంది, సేమ్ ఇప్పుడు రేపు పొద్దున అభిమానులు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. తను కలవకపోతే, తను కలవకుండా ఉంటే అభిమానులు కూడా మాట్లాడతారే, అభిమానులు ఏమైనా మాట్లాడతారే, మేము ఓట్లేసి గెలిపిస్తే పల్లవి ప్రశాంత్ మళ్ళీ మాకు కనబడకుండా వెళ్ళిపోయాడు అని ఎక్కడ మాట పడాల్సి వస్తుంది అని తను భయపడినచ్చు. తనకు బయట పరిస్థితి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి కావాలని ఇలాగ పంపించేస్తున్నారా ఏంటి అనే ఫీలింగ్ తనకి ఎక్కడ ఉంటుంది. నాకు తెలిసి నేను ఆ ప్లేస్లో ఉన్నా నేను అలాగే ఆలోచిస్తానేమో, ఇదేంటి నాకు ఓట్లు వేసి అభిమానులు గెలిపించారు, నేను వాళ్ళకి కలవకుండా వెళ్తా ఎలాగా, మళ్ళీ వాళ్ళు ఏదైనా అనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఎందుకంటే తనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, రేపొద్దున అదే యూట్యూబ్ ఛానల్లో తను ఓపెన్ చేసి వీడియోస్ పెట్టి కింద కామెంట్స్ భయంకరంగా వస్తాయి. ఆ విషయం తనకు తెలుసు కాబట్టి ఆ సీరియస్నెస్ తెలియక తను ఏదో బయటకు వచ్చాడు. అలాగే అక్కడ డిఎస్పీ హోదాలో ఉన్న మనిషి చెప్తున్నారా ఎవరు చెప్తున్నారా అనేది అయితే తనకి ఐడియా లేదు కదా, అది డిఎస్పీ హోదానా అని ఎలా తెలుస్తుంది పోలీసులు చూస్తే? అంత మైండ్ అందరికీ ఉండదు కదా, అంత జీనియస్లు ఎవరు ఉండరు. తనతో తిరిగి పల్లెటూరు నుంచి వచ్చాడు. సో అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా పల్లవి ప్రశాంత్ నుంచి చాలా తప్పు అయింది. అయితే తను పొరపాటు అయితే చేశాడు. లా అండ్ ఆర్డర్ని ఉల్లంఘించడం అంటే తను కావాలని అయితే ఉల్లంఘించలేదు, అది ఖచ్చితంగా పొరపాటైనే తెలుస్తుంది. ఎందుకంటే తను ఏంటంటే ఎటు నుంచి వెళ్ళినా చెప్తున్నాడు, తను ఏంటంటే ఎటు నుంచి వెళ్ళినా ట్రాఫిక్ కనిపిస్తుంది, సో ఎలాగో ట్రాఫిక్ కనిపిస్తుంది కాబట్టి అటు నుంచే వెళ్ళి జనాలను పలకరించేసి వెళ్దామనే ఇదిలో ఉన్నాడు తప్ప బయట ఇంత జరుగుతుంది, ఇలా కార్లు ఇలాగా ఆపుతున్నారు అనే విషయం తనకు తెలియదు కదా. అలాగే తర్వాత ఇంకొకటి, ఇక్కడ అమర్దీప్ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేవాళ్ళు అమర్దీప్ని పోనీ అడగాలి, కొన్ని క్వశ్చన్స్ అడగాలి హౌస్లో పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్దీప్ చేసిన మిస్టేక్స్కి ఒకవేళ గట్టిగా అడగాలి అనుకొని ఉంటారు. కానీ అనుకున్న వాళ్ళు గీతూ రాయలు అలాగే అశ్వినిది అలాగే బోలే కారు కూడా ఆపారు అన్నట్టు చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు వాళ్ళైతే? మీరు ఖచ్చితంగా ఆలోచిస్తే వాళ్ళందరూ ఎందుకు చేస్తారు? బయట నుంచి గొడవ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే, వాళ్ళకి ఏ కారు అనేది అనవసరం, దాన్ని విధ్వంసం చేయాలి. సో బయట నుంచి వచ్చిన అరాచక శక్తులే, ఎందుకంటే ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని చెప్తున్నారు కొంతమంది, అది కూడా అయ్యి ఉండొచ్చు. లేదా పల్లవి ప్రశాంత్ని బ్యాట్ చేయాలని అయ్యి ఉండొచ్చు, లేదంటే బిగ్ బాస్ టీమే సీజన్ 7 ఉల్టా పుల్టా కాబట్టి ఇది చాలా బాగా పాపులర్ అయిందని చెప్పేసి పబ్లిసిటీ కోసం అయ్యి ఉండొచ్చు. ఏదై చేసినా అక్కడ లా అండ్ ఆర్డర్కి అయితే భంగం జరిగింది, అలాగే పబ్లిక్ ప్రైవేట్ ఆస్తులకైతే నష్టం కలిగింది. అది మాత్రం ఎవరు ప్రశంసించాల్సిన విషయం అయితే కాదు. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ది కేవలం పొరపాటని నాకు అనిపిస్తుంది. సో తను లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, అదంతా ఒక విషయం అయితే, ఇక్కడ యూట్యూబర్స్ వాళ్ళకి ఏంటంటే మీడియా వాళ్ళకి మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని వీళ్ళ గోల్ ఏంటండి బాబు మధ్యలో? ఆ థంబ్నెయిల్స్ ఏంటి అసలు? అతని అబ్బాయి వయసు ఎంత? తనను పట్టుకొని అసలు అలా క్వశ్చన్ చేయాలని ఎలా అనిపిస్తుంది? అసలు తను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఆల్రెడీ పోలీసులకి తను చెప్పేసి బయటకు వచ్చాడు. మీడియా వాళ్ళందరూ పడుతున్నప్పుడు తను అలసిపోయి ఉన్నాడు.
అలసిపోయి ఉన్నప్పుడు అలాగే ఈ అభిమానులను పలకరిస్తాడా, లేకపోతే మీడియా వాళ్ళకి ముందు వీళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చేసేయాలి. ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తే అప్పటికి తను అన్నాడంట, ఏమని, ఇంటికి రాండి అన్న, ఇంటి దగ్గర మాట్లాడుకుందాము, నాకు ఇప్పుడు చాలా టైర్డ్గా ఉంది అని చెప్పేసి. ఇంటి దగ్గర మాట్లాడుకుంటే అన్నప్పుడు, సరే ఇంటికి రమ్మన్నాడు అంటే మీనింగ్ వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి తను ఇంటికి వెళ్ళి ఏ టైంకి వస్తాడు, ఏంటి, ఎవరు వాళ్ళు ఏం ఏర్పాట్లు చేసుకున్నారు తన అభిమానులు అనేది మీడియా వాళ్ళు ఆలోచించాలి కదా. ఇంటికి రమ్మనగానే పోలో అనుకొని వెళ్ళిపోవడమే అనమాట. కార్లు వేసుకొని జనాలను వేసుకొని కెమెరాలను పట్టుకొని వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి రాత్రి 2ంటికో ఏమో వచ్చారని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. రాత్రి 2ంటికి వచ్చేసి పైకి వెళ్ళిపోయి మందు తాగేసి, అంటే మందు తాగినట్టు చూసారా మీరు? ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఎలా పాస్ చేసేస్తారు, మందు తాగారు అది ఇది అని చెప్పేసి. మీరేమైనా పోనీ దాన్ని ఫోటోషూట్ చేసి చూపిస్తే అది చెప్పచ్చు. తర్వాత మమ్మల్ని వెళ్ళిపోమన్నారని ఏదో అబ్యూజింగ్ వర్డ్స్, అది కూడా ఏదో కుర్రాడు లోపలికి వెళ్తే ఆ కుర్రాడు చెప్పాడండి. ఆ కుర్రాడు చెప్పిన వీళ్ళు నమ్మేస్తారా? అంటే మేము కూడా వీళ్ళు నమ్మేశారు గొర్రెల్లాగని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే మేము నమ్మేసేయాలి, అంతే కదా. నువ్వు దానికి వీడియో ప్రూఫ్ ఏమైనా ఉందా? అబ్యూజింగ్ వర్డ్ వాడాడు, వెళ్ళిపోండి అనే మాటకి ఇంకో వేరే అబ్యూజింగ్ వర్డ్ వాడారు అని చెప్తున్నారు. దానికి సాక్ష్యం ఏముంది? మీరు చెప్తే మేము నమ్మేసేయాలా? మీరు గొర్రెల్లాగా మీరు అబ్బాయి చెప్తే నమ్మేశాడు, కానీ మేము నమ్మమే అలాగా. తర్వాత ఏమో మళ్ళీ డ్రింకర్ అని చెప్పడము, అలాగే ఏమో రైతు బిడ్డనని వెళ్ళాడు, రైతు బిడ్డ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే అది అతని ఇష్టం. అది నిజంగా రైతు బిడ్డే, వాళ్ళ నా ఫాదర్ రైతే. యాటిట్యూడ్ చూడు, మామూలుగా నువ్వే యాటిట్యూడ్ చూపిస్తుంటే రైతు అంటే ఏంటి? రైతు అంటే వెన్నెముక, మన దేశానికి వెన్నెముక రైతు బిడ్డనని గర్వంగా చెప్పుకోవడానికి. ఇప్పుడు నువ్వు ఇంకా సిగ్గుపడతావేమో, మా నాన్నదే అని అతను గర్వంగా చెప్పుకుంటున్నాడు రైతు బిడ్డనని. మనం ఇంకా గర్వించాలి, ఎందుకంటే మార్నింగ్ లేస్తే రైతు పండించే పంటతోనే మనం బతుకుతున్నాం. ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ రైతులు రెస్ట్ తీసుకుంటే దేశానికి తిండి అనేది ఉండదు. అది ఎందుకు మీరు గమనించలేకపోతున్నారు? రైతు బిడ్డ అని చెప్పుకోవడం అంటే అది ఎంత వరమో తెలుసా? నేను రైతు కుటుంబంలో నా మెట్టినిల్లు రైతు కుటుంబం, మా మామగారు రైతు. నేను నా పిల్లలకు చెప్తాను, చదువుకున్న వాళ్ళు మా పిల్లలు అయినా సరే చెప్తాను, అరే మీరు ఒక రైతుకి మనవాళ్ళు అని గొప్పగా చెప్తాను. నేను ఫీల్ అవుతాను, వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవ్వమంట. అది చక్కగా గొప్పగా తను రైతు బిడ్డనని చెప్పుకుంటున్నాడు. తను తప్పేముంది? రైతు వెన్నెముక అని చెప్తారు. రైతులకి ఏమో కనీసం చట్టాలు కూడా రైతులకు ఫేవర్గా లేవు, అలాగే ప్రభుత్వాలు కూడా రైతులకు ఫేవర్గా లేవు. కనీసం మీడియా బయట పెట్టాల్సిన పోయి రైతులు పడే కష్టాలు మీడియా వాళ్ళే రైతు బిడ్డ అని చెప్పుకుంటుంటే, అవును రైతు బిడ్డ కాబట్టి గర్వంగా రైతు బిడ్డనని చెప్పుకుంటున్నాడు. నేను చెప్పుకోలేకపోతున్నామేమో నేను పలానా బిడ్డనని. లేదా నువ్వు ఏ కలెక్టర్ బిడ్డ మంత్రి బిడ్డ అయితే చెప్తావేమో, నేను మంత్రి బిడ్డను కలెక్టర్ బిడ్డను 10 సార్లు. ప్రతి ఒక్కరికి అదే రైతు బిడ్డ, నేను రైతు బిడ్డనంటే ఏ రోజు మీరు బయట పెట్టుకోలేదు రైతు బిడ్డను గర్వంగా. దాన్ని బయట పెట్టినాక మీరు బయట పెడుతున్నారు, దాన్ని చూసి కాపీ కొడుతున్నారు. అది మీకు ఎంతవరకు కరెక్ట్గా తెలియట్లేదు. కానీ రైతు బిడ్డ అని చెప్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉండి మేము ఓట్లు వేసి తను గెలిపించుకున్నాం యాజ్ ఎ కామన్ మ్యాన్గా. మరి మీరు ఎందుకు అది అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? తన మీద మళ్ళీ రాంగుగా మళ్ళీ తనేమో మేము వెళ్ళాము అర్ధరాత్రి మీకు 2ంటికి ఇంటర్వ్యూలు ఇస్తాను రమ్మని చెప్పాడా ఏంటి? ఇంటికి రండి అని చెప్పాడు. మళ్ళీ పొలాలను చూపించమంటున్నాడు అంటే లైటింగ్ లేదు ఇంటి దగ్గర, పొలం దగ్గరికి రమ్మన్నాడని మీరే చెప్తున్నారు. సరే పొలం దగ్గరికి వెళ్ళినాక మా రైతులకి ఏమి ఇస్తున్నాను చెప్పొచ్చు కదా. రైతులకు మేము బాగుంటే మేము ఏదైనా పంట నష్టం పడితే ఇలా బియ్యం ఇస్తామని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. మరి మీరు ఎలా అడిగేశారు? ఇంత 14 గ్రామాలకు మీరేం చేశారు ఇంతకు ముందు అని విలేకరు అడిగిన ప్రశ్నకి నేను సీఎంనా ఏంటి వాళ్ళందరికీ చేయడానికి అని అన్నాడు. అది మరి సీఎంని అని అన్నాడు, సీఎం అయిపోవాలని అనుకుంటున్నాడు అంటే తన లెక్క బాగుంటే కామన్ మ్యాన్ సీఎం అవ్వకూడదా? తను అన్నదేమిటి? ఇంతకుముందు మీరు ఏం చేశారు? మరి రైతు బిడ్డని అంటున్నారు. 14 గ్రామాలకి ఏం చేశారు? మీ చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలకంటే నేనేం చేస్తాను, నేనేమైనా సీఎంనా, నాకే ఏం లేదు ఇప్పటి వరకు అన్నట్టయితే మాట్లాడాడు. ఇప్పుడు తను 35 lakhs గెలుచుకున్నాడు, రైతులకి ఇస్తానంటున్నాడు కదా. మీకేంటి ప్రాబ్లము? అది కూడా సీఎం అవ్వకూడదా? సీఎం అయితే ఏమైంది? కామన్ మ్యాన్ సీఎం అవ్వకూడదు అన్నది. తన లక్కు బాగుంటే తనే సీఎం అవ్వచ్చేమో, మన ఫ్యూచర్ సీఎం తనే అవుతాడేమో. తర్వాత తను ఏమన్నా రైతు బిడ్డ అని చెప్పుకొని వచ్చేసాడు అంటారంటే మాట వస్తే. అసలు బిగ్ బాస్ హౌస్లో తను ఆడిన గేమ్స్ మీకు తెలీదా? అసలు చాలామంది రైతు బిడ్డ అని వచ్చాడు అనుకున్న వాళ్ళు కూడా ఆ సింపతి తగిలించుకొని వచ్చారు అనుకున్నవాడు కూడా తన ఆట చూసి ఇంప్రెస్ అయ్యి తనకు ఓట్లు వేసిన వాళ్ళు కోట్లలో ఉన్నారు. తనేమి ఆడనట్టు లోపలేదు రైతు బిడ్డనని ట్యాగ్ తగిలించుకొని ఏడుపు కొట్టు మొహం వేసుకొని కూర్చొని బయటకు వచ్చేసి విన్నర్ అయిపోయినట్టు మాట్లాడుతున్నారేంటి? మళ్ళీ మీరే ఫౌల్ గేమ్స్ ఆడిన వాళ్ళని వెళ్ళి ఎంకరేజ్ చేయడం, అమాయకుడు అని చెప్పడం. ఫౌల్ గేమ్స్ ఆడుతూ అమాయకత్వంతో ఫౌల్ గేమ్స్ ఆడేసినారని. మరి మీరు రన్నర్ వరకు తెచ్చిన ఒక మనిషి మరి ఆ గేమ్స్ ఆడుతూ విన్నర్ వరకు రావడంలో తప్పేముంది?
రైతు బిడ్డ రైతు బిడ్డ అంటారు. రైతు లేకపోతే మనకు ముద్ద దిగదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైతు అనేవాడు ఒక వారం రోజులు పడుకుంటే సగం ఇవి ఆగిపోతాయి, ఎగుమతులు దిగుమతులు ట్రాన్స్పోర్ట్స్ మొత్తం ఆగిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. మీ నోట్లో ముద్ద కూడా వెళ్ళదు. ఇంకా ఒకరినొకరు చంపుకొని తినాలి. ఇంకా మీరు చూశారు కదా విధ్వంసం, అలాగా చంపుకొని తినాలి ఒకరికొకరు. రైతు అంటే ఏంటో ఆకతాయిగా మాట్లాడుతున్న రైతు బిడ్డ రైతు బిడ్డ అంటే గర్వంగా చెప్పుకుంటున్నాడు రైతు బిడ్డ, అందులో తప్పేముంది. అలాగే తనకి ఈరోజు తన ఫ్రెండ్స్ అంటే తనతో పాటు హౌస్లో ఉన్నవాళ్ళు నిజంగా బోలే వీళ్ళందరూ నిజంగా పల్లవి ప్రశాంత్కి సహకరించడం అయితే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే హౌస్లో ఉన్నంతవరకే కాకుండా హౌస్ బయట కూడా మేము ఉన్నామని ఇంకొంతమంది ఉన్నారులే హౌస్లో తనతో పాటు ఉండి ఎంజాయ్ చేసిన వాళ్ళు. తను ఆ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు అని తెలిసి కూడా, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి కూడా పార్టీలు చేసుకున్న వాళ్ళు కొంత బాపుతున్నారు. వాళ్ళ సంగతి వదిలేసిన ఇంకొంతమంది ఉన్నారు. యాక్చువల్గా యావరు ముందే స్పందిస్తాడని అనుకున్నాం, కానీ యావరు కూడా పండగలు ఇవన్నీ సంబరాలు చేసుకొని వచ్చినాక వచ్చాడు. యాక్చువల్గా అప్పటికి అరెస్ట్ చేయలేదంటున్నారు. అరెస్ట్ చేయకపోయినా తను ఆ రోజు నుంచి కూడా తను ప్రాబ్లంలోనే ఉన్నాడనే విషయం తెలుసు. కానీ వెళ్ళి మిగతా బ్యాచ్ వాళ్ళతో అయితే పండగ చేసుకోవడం అయితే చాలామందికి అయితే నచ్చలేదు. యావరు అభిమానులు కూడా నచ్చలేదు. ఎందుకంటే కింద కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. వీడియోస్ కింద యావరు తేజ వాళ్ళతో గడిపిన వీడియోస్ కింద అయితే చూస్తే అర్థమవుతుంది. మరి ఆ విషయం అందరూ తిట్టిపోసారేమో తెలియదు. ఇవాళ మరి యావరు కూడా వచ్చి మరి ఈరోజు పరామర్శించాడు. అలాగే తేజ, శివబాలాజీ, అలాగే ఆటా సందీప్ కూడా చాలా ఇదిగా తనకి సపోర్ట్ చేశాడు. కానీ బోలే గారు మాత్రం నిజంగా రియల్ హీరో అనిపించుకున్నాడు. అలాగే వెనక నుంచి శివాజీ గారు కూడా సపోర్ట్ చేసినట్టయితే తెలుస్తుంది తను పెట్టిన వీడియో వల్ల. తర్వాత నిజంగా బోలే గారిని మాత్రం అప్రిషియేట్ చేయాలి. 20 మంది లాయర్స్ వరకు తీసుకువచ్చి తనని సపోర్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అలాగే బోలేకి అయితే మొత్తానికి అయితే బోలే చేసిన కృషి వల్ల అయితే తినకైతే బెయిల్ అయితే వచ్చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే వచ్చింది. బెయిల్ అంటేనే ఇంకా షరతులతో ఉంటుంది. కానీ ఆ పేరెంట్స్ని చూస్తే మాత్రం నిజంగా చాలా బాధ వేసిందండి. ఎందుకంటే అసలు ఆ రైతులు అంత కష్టపడి వాళ్ళు లేనిదే మనం లేమని తెలిసి కూడా వాళ్ళు కన్నీరు కారుస్తుంటే నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి కొడుకుని చూడడానికి బంతిపూలు పట్టుకు వచ్చిన ఒక మనిషి ఆ రోజే ఆయన చూస్తే అబ్బా రైతు అంటే చాలా ఇది గౌరవం వచ్చింది. అలాంటి మనిషి అదే హై స్కూల్ నాంపల్లి కోర్టు బయట అలా పడుకొని కొడుకుల కోసం తప్పించిపోతూ మేమే తల్లేమో అసలు కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పోవడం అసలు చాలా బాధ అనిపించింది. రైతు ఉసురు పోసుకున్న వాళ్ళు నిజంగా ఎవ్వడం బాగుపడ్డండి. అది మాత్రం చరిత్ర చెప్పిన సత్యం. పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అలాగే పల్లవి ప్రశాంత్ నీకు కొన్ని పీడ అలాగే దుష్టశక్తుల వల్ల నీకు తగిలిన దిష్టి కూడా బిగ్ బాస్ విన్నర్ అయినందుకు ఈ గాసిప్స్తో అయితే అలాగే ఇన్సిడెంట్స్తో అయితే నీకు ఆ దిష్టి పోయిందని అయితే అనుకోవచ్చు. నువ్వు దిష్టి తీసేసుకున్నట్టే. అలాగే నీ ఫ్యూచర్ బాగుండాలని నీ నీ ఆశలు నెరవేరాలని అలాగే నువ్వు నీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ పల్లవి ప్రశాంత్. నీకు దేవుడు అండగా ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.